మీకు ఒక చిన్న పని ఉంది. నారాయణ మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము. ఎందుకు బ్రహ్మదేవా? మీకు ఒక చిన్న పని ఉంది. ఇది ఒక జ్ఞాన ఫలం. దీన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి అనంతమైన జ్ఞానం లభిస్తుంది. ఈ ఫలాన్ని అర్హులైన వారికి చేర్చే బాధ్యత తమదే. ఒక విషయం గుర్తుపెట్టుకో, ముక్కలు చేయరాదు. దీన్ని ఒక వ్యక్తి తింటే మాత్రమే పని చేస్తుంది. సరే దేవా, దీనిని సరైన వ్యక్తికి చేరుస్తాను. ఈ ఫలాన్ని తీసుకొని భూలోకాలలో ఎక్కడికి వెళ్ళాలో నారద మహర్షి కన్నా బాగా ఇంకెవరికి తెలుసు. కైలాస పర్వతాల నడుమ పార్వతి పరమేశ్వరుల సరదాగా ముచ్చటిస్తున్న సమయాన నారదుడు వారు అక్కడికి చేరుకున్నారు. నమస్కారం పార్వతీదేవి. నమస్కారం శంకర. నారద, విషయం ఏమిటిది? నాకు ఒక ఫలాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చాడు. దీనిని ఎవరి మాసం తింటే వాళ్ళకి అపారమైన జ్ఞానం లభిస్తుంది. ఈ పండును తన కొడుకులలో ఒకరికి ఇస్తే బాగుంటుందని పార్వతీదేవి అనుకుంటారు. నారద, గణేశుడు కార్తికేయ ఇటు రండి. చాలు ఆగిపో. కార్తికేయ నమస్కారం పితృదేవ. నమస్కారం మాత. ఇది జ్ఞానాన్ని ఇచ్చే శక్తివంతమైన ఫలం. అమ్మా, ఇది చాలా దుండమైన ఫలం. ఈ ఫలాన్ని నేనే తింటాను. లేదమ్మా, ఈ ఫలాన్ని నేనే తింటాను. అమ్మా, ఈ ఫలాన్ని నువ్వు నాకేస్తావు కదా? కాదు అమ్మా, ఈ ఫలం నాకే ఇస్తుంది. నారద, మీకు ఇప్పుడు సంతోషమేనా? నారాయణ నారాయణ, ఇలా ఉద్దేశం కాదు దేవా. సమస్య లేదు, ఈ ఇద్దరి ఫలాన్ని పంచుకోవచ్చు. లేదు మాత, దీనిని ఒక్కరు మాత్రమే తినాలి. పార్వతీదేవి అయోమయంలో పడి తన ఇద్దరు కుమారులకు ఆ ఫలం కావాలని కోరుకుంటుంది. నేను పెద్దవాడిని కాబట్టి ఈ ఫలాన్ని నాకే ఇస్తావు కదా? అమ్మా, నేను చిన్న ముద్దుల కొడుకుని కాబట్టి ఈ ఫలం నువ్వు నాకే ఇస్తావు కదా? ప్రభు, దయచేసి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. మేము మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతా. ఎవరైతే భూమి చుట్టూ 3 సార్లు చుట్టి వస్తారో వాళ్ళకి ఈ ఫలం దక్కుతుంది. ఇది చాలా సులభం. నేను నా అన్నయ్య కంటే వేగంగా వెళ్ళి రాగలనని అందరికీ తెలుసు. కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనం ఎక్కి ప్రపంచం చుట్టూ తిరిగి రావడానికి బయలుదేరాడు. గణేశుడు కొద్దిగా ఆలోచించి, నాన్నగారు, నేను కార్తికేయుడి అంత వేగంగా
వెళ్ళలేను. కార్తికేయుడి వాహనం నెమలి, మరి నా వాహనం మూషికం. నేను ఎంత వేగంగా వెళ్ళినా నా మూషికం నెమలి అంత వేగంగా వెళ్ళలేదు. గణేశుడు ఎలా గెలవాలో ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపు ఆగినాక ఒక ఆలోచన వచ్చి శివుడు మరియు పార్వతి చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఆ చిన్న వినాయకుడు చేస్తున్న పనిని చూసి శివుడు, పార్వతీదేవి, నరదుడు ఆనందించారు. తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు పూర్తి చేసిన తరువాత గణేశుడు వారి ముందు నిలబడ్డాడు. అప్పుడే ఆశ్చర్యతుడై ఉన్న కార్తికేయుడు తన నెమలితో లోపలికి ప్రవేశించాడు. అన్నయ్య, అమ్మా, నాన్న, నేను ఈ ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వచ్చాను. కానీ నాకన్నా ముందుగా గణేశుడే కనిపిస్తున్నాడు. అది ఎలా సాధ్యం? కార్తికేయ, అన్నయ్య నా చుట్టూ నీ తల్లి చుట్టూ 3 సార్లు తిరిగాడు. వేదాలు మరియు పురాణాల ప్రకారం తల్లిదండ్రులే ఈ విశ్వం కాబట్టి నా చుట్టూ నీ తల్లి చుట్టూ తిరుగుతూ గణేశుడు మొత్తం ప్రపంచాన్ని చుట్టాడు. శివుడు చెప్పిన విషయాన్ని నారదుడు ధృవీకరించి గణేశుడిని విజేతగా ప్రకటించాడు. అన్నయ్య, నువ్వు ఈ పోటీలో గెలిచావు కాబట్టి నీకు ఈ ఫలం తగ్గుతుంది. పార్వతీదేవి ఆ పండుని గణేశుడికి ఇచ్చింది. అతను దానిని సంతోషంగా తింటాడు. ఆ రోజు నుండి గణేశుడిని జ్ఞానానికి, వివేకానికి, తెలివికి, బుద్ధికి దేవుడిగా పూజిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః.